జమ్మికుంట మండలం మీడియా సమావేశంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్ ఫర్ జస్టిస్ విజయవంతం కావాలని జక్కే వీరస్వామి గౌడ్ బీసీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం ఈ నెల 18వ తేదీన బీసీజేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ జీవీఆర్ నారగోని, కో చైర్మన్ దాసు సురేష్ బీసీ కుల సంఘాలు ఒకటై బీసీలకు జరుగుతున్న అన్యాయంపై 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి జరపనున్న బంద్ కు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ఎంఆర్పీఎస్ ఉద్యోగ సంఘాలు మద్దతు ఇస్తున్నారని, బీసీలకు జనాభా ప్రకారం రావాల్సిన వాటా కోసం కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 42% కొరకు రిజర్వేషన్లు ఇస్తే కొందరు రెడ్డి జాగృతి పేరుతో కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవడం జరిగిందన్నారు. ఒక కుట్రతోనిచ్చేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానం. ఎందుకు అంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 42% స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీలకు 42% ఇవ్వడానికి కూడా మరి జీవో 9 జారీ చేయడం జరిగింది. ఎందుకు అంటే భారతదేశంలోని రాష్ట్రాలు అన్నీ కూడా మరి స్థానిక ఎలక్షన్లను రిజర్వేషన్ వారి పరిధిలోపల తీసుకునేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంది. అట్లాగే కేరళలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రిజర్వేషను 50% కంటే మించే ఉంది. మరి సుప్రీంకోర్టు 50% సీలింగ్ దాటద్దని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి గత 2019లో ఇదే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చి ఉద్యోగ రాజకీయ రంగాల లోపల ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు ఏ కోర్టులు కూడా అడ్డు చెప్పలేదు. అలాగే రాజ్యసభ లోపల, లోక్సభ లోపల ఆమోదం చేసుకొని కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు 10% రిజర్వేషన్ ఇచ్చుకోవడం జరిగింది, సీలింగ్ దాటి కూడా. మరి బీసీలకు అనేటాలకే ఇవాళ 42% సీలింగ్ 42% ఇస్తున్నామంటే సీలింగ్ దాటద్దు, 50% లోపల పాత పద్ధతి లోపల రిజర్వేషన్ ఇచ్చుకొని కూడా స్థానిక ఎలక్షన్ లోపల జరుపుకోవాలని చెప్తా ఉన్నది. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పటికైనా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోర్టు తీర్పిచ్చేది రెడ్లే, లాయర్లు రెడ్లే, అట్లాగే కోర్టులో కేసు వేసింది కూడా రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి ఒక వ్యక్తే. అట్లాగే ఇవాళ రిజర్వేషన్ ప్రవేశపెట్టింది కూడా ఒక రెడ్డి జాతికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి. మరి మనకు సోయి ఉండాలి. ఎందుకు అంటే మనకి ఎన్ని విధాల ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారో ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలు అనేది ఒకసారి ఆలోచించాల్సిన లేదు. ఎందుకు అంటే వాళ్ళ బీసీలకు మరి ఓట్లు మనవి 60% ఉన్న బీసీలు మన ఓట్లు మనం వేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి ఒక దొంగ నాటకాలు ఆడుతూ బీసీలను మోసం చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరి మన రిజర్వేషన్ శాతం మనకు వచ్చినట్టయితే ఇవాళ ఉద్యోగ రాజకీయ రంగాల లోపల కూడా మనం బాగుపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా బీసీలు కనుక బలపడినట్టయితే మన కోటలు ఎక్కడ కూలిపోతాయనే ఆలోచనతో ఇవాళ మన ఒక కుట్రపూరితమైన ఆలోచనతో కూడా ఇవాళ అగ్రవర్ణ పార్టీలు కానివ్వండి, అగ్రవర్ణాలు కానివ్వండి ఆలోచిస్తూ ఉన్నాయి. ఇవాళ అగ్రవర్ణ పార్టీలు అధిష్టానాలు ఏ రకంగా ఉన్నా కూడా ఇవాళ బీసీ బంధుకు కూడా రేపిచ్చేటువంటి బీసీ బంధుకు కూడా వాళ్ళు మాకు సహకరించడం నిజంగా కూడా ఒక రకంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే రేపు జరిగేటువంటి బందే కాదు, భవిష్యత్తు లోపల కూడా ఆయా పార్టీల అధిష్టానానికి కూడా చెప్పి ఒత్తిడి చేసి ఇవాళ బీసీ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మాకు కోర్టుల నుండి కాకుండా జీవో 9 కాకుండా వాళ్ళ 9th షెడ్యూల్లో కూడా చేర్చి వాళ్ళ రాజ్యాంగబద్ధంగా మాకు కనుక రాజ్యాంగం సవరించైనా కూడా ఇవాళ మాకు బీసీలకు మా వాటా ప్రకారంగా మేము 60% 42% అంటే ఇంకా 18% రావాల్సి ఉంది. కానీ అది ఇవ్వకుండా 42% ఇస్తేనే అడ్డుకుంటా ఉన్నారు. నాడు కాకా కాలేల్కర్ కమిషన్ నుండి, మురళీధర్రావు కమిషన్ నుండి, అట్లాగే మొన్న బీపీ మండలి కూడా అమలు చేస్తే కూడా ఆయన ప్రభుత్వాన్ని కూడా కూలవేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరిత ఆలోచనతో కూడా ఇవాళ బీసీలకు ఇవ్వడానికి వెనుక ముందు ఆలోచిస్తూ ఉంది. అయ్యా బీజేపీ సంబంధించినటువంటి నాయకులారా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ బీజేపీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోపల ఇవాళ తెలంగాణ లోపల ఇవాళ శాసనసభలో కానీ విధానసభలో కానీ బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇవాళ మద్దతు తెలిపి ఇవాళ మళ్ళీ తర్వాత మాట మార్చి 42% రిజర్వేషన్ లోపల ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే మేము
వ్యతిరేకం అని అన్నారు. కానీ ఇవాళ ముస్లిం రిజర్వేషన్ అనేది 1970 స్టార్ట్ అయింది. ఇవాళ ఎందుకంటే ముస్లింలు దూదేకులు కానివ్వండి, పకీర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మన అప్పటి నుండే ముస్లింల జాబితాలో ఉండి కూడా బీసీ రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ అనేది వాళ్ళ కొత్తగా రాలే, కానీ వాళ్ళు కూడా బీసీలలో వెనుకబడి ఉన్న కులాలు కాబట్టి వాళ్ళని కూడా బీసీలలో చేర్పించడం జరిగింది. ఈ యొక్క విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయేటువంటి బీసీ బంద్ను శాంతియుతంగా ఉద్యోగ సంఘాలు, అలాగే బీసీ సంఘాలు, బీసీ సంబంధించినటువంటి అంబేద్కర్ సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా రేపు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, వీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా విధులకు హాజరు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీ పరిధి లోపల అందరూ కూడా తప్పకుండా ప్రతి జిల్లాల లోపల, ప్రతి మండల కేంద్రాల లోపల, ప్రతి గ్రామాల లోపల మనకు శాంతియుత బంద్కు పిలుపునిస్తున్నాము. కాబట్టి తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులు కూడా సహకరిస్తూ ఉన్నారు. అట్లాగే బ్యాంకులు కానివ్వండి, అట్లాగే విద్యా సంస్థలు కానివ్వండి, ప్రైవేట్ విద్యా సంస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా, ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే దయచేసి పేరెంట్స్ కూడా సహకరించాలి. పిల్లలను స్కూల్లో వదిలేటువంటి పేరెంట్స్ కూడా వాళ్ళు తప్పకుండా సహకరించి పిల్లలను కూడా స్కూల్లో పంపించకుండా సంపూర్ణంగా బంద్లో పాల్గొనాలని చెప్పి కూడా, అట్లాగే వీధి వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా చాలామంది కూడా బహుజన వర్గాల వాళ్ళే ఉంటారు. బీసీ ఎస్సీ మండలి వాళ్ళందరూ కూడా రేపు జరిగేటువంటి ఒక బంద్లో కూడా నాయ బ్రాహ్మణ, రజక, అట్లాగే గౌడ, ముదిరాజ్, ప్రతి దాదాపు 135 కులాలు కూడా ఇవాళ బీసీ బంధువులు పాల్గొని తమ నిరసనను శాంతియుతంగా మనం తెలియజెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు, ఎందుకంటే వీళ్ళకు నిరసన మనం తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెడ్డి జాగ్రత్తటువంటి ఒక వ్యక్తి ఒక కుట్రపూరిత ఆలోచనతో వాళ్ళు చేయడం జరిగింది. మొదటి నుండి కూడా ఇవాళ తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రెడ్లు మరి ముఖ్యమంత్రులు అయితే కూడా మేము సపోర్ట్ చేయడం లేదా, మేము ముఖ్యమంత్రులు చేయలేదు, వాళ్ళ గత కూర్చుండబెట్టలేదు. ఇప్పటికి కూడా శాసనసభలు కానీ, విధానసభలు కానీ మరి వాళ్ళందరూ కూడా ఇవాళ రెడ్లే ఉన్నా కూడా మేమందరం కూడా సపోర్ట్ చేసి మేము ఓట్లేసి గెలిపించలేదా, మీరు ఎందుకు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. జై బీసీ, జై బీసీ.